మీరు చూస్తున్నది అల్లూరి స్మారక వనం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో జూలై 4న 2022న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేత శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించబడింది. తర్వాత దీనిని జూలై 4, 2023న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే వర్చువల్ విధానంలో అధికారికంగా జాతికి అంకితం చేశారు. భీమవరంలోని ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మారక వనం అనేది భారతదేశపు గొప్ప స్వాతంత్ర సమరయోధుడికి అంకితం చేయబడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేత ఆవిష్కరించబడిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన అల్లూరి విగ్రహాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ కంచు విగ్రహానికైన 3 కోట్ల రూపాయల ఖర్చును పాలకొల్లు మండలం సమీపంలోని ఆగర్రు గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మరియు హైదరాబాదులోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు పూర్తిగా భరించారు. ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది. ఈ విగ్రహం అల్లూరి సీతారామరాజు గారికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. మరి దీన్ని నేడు నిర్మించిన దాత మరి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఇద్దరి పేర్లు ఒకటే. ఎంత యాదృచ్ఛికమో కదా. ఆయన మరి చాలా అదృష్టవంతులు. ఇక అల్లూరి సీతారామరాజు గారు చాలా చిన్న వయసులోనే మరి గాము గంటంధర గాము మల్లుధర యొక్క సహకారంతో గిరిజనుల యొక్క పోరాటాల కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం మరి వారికి సపోర్టుగా నిలబడి బ్రిటిష్ వారి యొక్క గుండెలు రైళ్లు పరిగెత్తించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన యొక్క దేశభక్తి త్యాగనిరతి మరి మరువలేనిది. సెల్యూట్ మహావీర, సెల్యూట్. మీ యొక్క దేశభక్తికి సెల్యూట్. అతి చిన్న వయసులోనే మరి దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం చూస్తుంటే ఒడలు జలధరిస్తుంది. ఆయన చేసిన సాహసాలు చూస్తుంటే మరి మనసు ఉప్పొంగిపోతుంది. అటువంటి ఈ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్కు చెందినటువంటి శిల్ప కళాకారుడు శ్రీ బుర్రా ప్రసాద్ గారు రూపొందించారు. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి 45 లక్షలతో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇది పెదామరానికి ఎస్ఆర్కేఆర్ కాలేజీకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ మరి విద్యార్థులు స్థానికులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అటువంటి ఆ మహానుభావుని యొక్క పాద సన్నిధిలో మా మిత్ర బృందం అంతా కూడా మరి ఒక గ్రూప్ ఫోటో దిగి అక్కడి నుంచి బయలుదేరాము. జై జై అల్లూరి.